నమస్కారం. డి న్యూస్ ప్రేక్షకులకు, ప్రకటనదారులకు, కేబుల్ ఆపరేటర్లకు దసరా శుభాకాంక్షలు. డి న్యూస్‌కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్‌లో ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీ అవలంబించిన అహింసా సిద్ధాంతం నేటి తరానికి ఆదర్శం కావాలన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. గాంధీజీ 156వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. దేవీ శరన్నవరాత్రి సందర్భంగా నగరంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. నగరంలో కన్నుల పండుగ కళారోత్సవాలు. అర్ధరాత్రి వేళ జరిగిన నగరోత్సవంలో కళారాలు దర్శించుకున్న వేలాది మంది భక్తులు, ఆకట్టుకున్న కళారూపాలు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ అవలంబించిన అహింసా సిద్ధాంతం నేటి తరానికి ఆదర్శం కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్లో గాంధీ విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాత, 20 సూత్రాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ లంకా దినకర్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ విగ్రహం వద్ద ఉన్న గ్రామ చావిడి పునర్నిర్మాణానికి 40 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామ చావడి ప్రాంతంలో నిర్మించే భవనం అన్ని హంగులతో అందరికీ ఉపయోగపడే విధంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకులు కంది రవిశంకర్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఆర్డీఓ కళావతి, తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు, కమిషనర్ వెంకటేశ్వరరావు, తాతా ప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు. సార్ ఫోన్ వాడు కొంచెం కిందకి దించండి సార్ ఫోన్. మనము ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం. గాంధీ జయంతి రోజు రావటం, గాంధీ గారికి నివాళులు అర్పించడం అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం, ఇక్కడ ఆ విగ్రహం కూడా పాత అయిపోయింది, విగ్రహం కూడా మార్చాలి, కంసు విగ్రహం పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ పెద్దలు ఇక్కడ కూర్చోడానికి ఆయన బుక్స్, అదే విధంగా ఇప్పుడుండే యూత్ జనరేషన్ కూడా చదువుకోవడానికి ఇవన్నీ కూడా ఉండేటట్టుగా ఒక చిన్న లైబ్రరీ లాగా పెడదాం. పెట్టినప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు పెద్దవాళ్ళైనా వచ్చి చదువుకోవడానికి, చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆయన ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా పెట్టినప్పుడు ఆయన జ్ఞాపకాలు గుర్తొస్తాయని చెప్పి దాన్ని అనుకున్నాం. యాక్చువల్గా ఈ 2వ తారీఖుకి అది ఓపెన్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఆ ఫండ్స్ రావటం కానీ శాంక్షన్ అవ్వటం కానీ కొంత లేట్ అవ్వటం వల్ల ఈరోజు శాంక్షన్ చేస్తున్నాం 40 లక్షల రూపాయలు. దీనికి ఈరోజే శంకుస్థాపన చేస్తున్నాం. తొందరలోనే అది కంప్లీట్ చేసి అందరూ కూడా విగ్రహం కూడా మార్చి నీట్గా చేసి ఇప్పుడు ఒక 10 మంది వచ్చినా కూడా నిలబడేటట్టుగా ఇక్కడ ఉండే ఎవరైతే ఇక్కడ ఉండే షాప్స్ అంతా కూడా మన వాళ్ళంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడేటట్టుగా దీన్ని చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి వ్యక్తిత్వం ఈరోజు భారతదేశంలో జాతిపితగా గౌరవించుకోవడం, దాంతోపాటు చిన్నపిల్లలు కూడా గాంధీ తాతను ఒక గౌరవ భావంతో ఈ జాతికి, దేశ స్వాతంత్రానికి కృషి చేసిన వ్యక్తిగా మనం భావించుకోవటం చాలా ఆనందదాయక విషయం. దాంతోపాటు గ్రామ సీమలు, గ్రామ స్వరాజ్యం, అదేవిధంగా ప్రగతి కోసం ఎన్నో పరితపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఖద్దరు వస్త్రాల దగ్గర కోసం, ఖాదీ ప్రోత్సాహం దగ్గర నుంచి వీటన్నిటికీ ప్రోత్సహిస్తూ స్వాతంత్రం కోసం అహింసావాదంగా లౌకికంగా కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారికి ఘనవాళ్ళు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా వారు కూడా దేశ సేవ కోసం, భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ కోసం ఆఖరి శ్వాస వరకు కూడా ఆంధ్ర అనేది మన ముఖ్యమంత్రి గారు కూడా
చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు. ఆయన స్వచ్ఛ భారత్ మార్గాన్ని కూడా ఎన్నుకొని ప్రధానమంత్రి గారు అయితే మోడీ గారు అయితే ఒక విప్లవాత్మకమైన మార్పులు అనేది ఈ మధ్య జరిగిన జిఎస్టీ రెడ్యూస్ అనేది తగ్గించడం ముఖ్యంగా వ్యాపార వర్గాల వారికి గాంధీ రోడ్లో ఉన్న వారందరూ కూడా ఎంతో ఉపయోగపడుతుంటుంది. ఎక్కువగా కస్టమర్స్ అనేవాళ్ళు కొనుగోలు అనేది పెంచుకునే దాని కొరకు అది చాలా వినూత్నమైన కార్యక్రమం. అది ప్రధానమంత్రి మోడీ గారిని అదేవిధంగా దానిని గట్టిగా కృషి చేస్తూ అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం ప్రశంసించవలసిన విషయం. ఈ సందర్భంగా 150 సంవత్సరాలు అని అంటే కనుక ఆల్మోస్ట్ మనం 350 ఈ 3 తరాలు ఈ 3 తరాలు కూడా ఆయన్ని ఎప్పుడు కూడా రిమెంబర్ చేసుకుంటున్నామని అంటే కనుక ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. తర్వాత ఈజ్ నాట్ జస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించినటువంటి లీడరే కాదు, ఆయన ప్రపంచాన్ని అంతటికీ కూడా ఆయన ఒక టీచర్. సో ఆయన ఐడియాస్ ఏదైతే ఉన్నాయో ఐడియాస్ అన్నీ కూడా అక్రాస్ ది వరల్డ్ ప్రతి సమస్యకు ఒక పరిష్కారంగా వాటిని పెట్టుకుని ఈరోజు పాలన సాగిస్తున్న దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. దసరా పండుగ ప్రజలందరిలో మంచిని చేకూర్చాలని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎంసీఏ భవనం వద్ద ఉన్న వేప చెట్టు కింద వెలిసిన కనకదుర్గ అమ్మవారిని దామచల్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేశవస్వామిపేటలోని విజయదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. గంటాపాలెంలోని పార్వతమ్మ దేవస్థానంలో కళారానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దామచర్ల దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన దామచర్ల దంపతులను ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికి అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు బండారు మదన్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. దసరా సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలి, అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. అమ్మవారి దీవెనలు మన నగరానికి అన్నిటికీ ఉండి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఏదైతే మా కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ రాజకీయ పబ్బం కోసం ఏదో ఒక ఆరోపణ చేస్తుంటే ప్రభుత్వం ఆ నిందనలను భరించే స్థితిలో లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. మిథున్ రెడ్డి అనేక పర్యాయాలు తన తండ్రితో ములాఖత్ నిర్వహించినప్పుడు జైల్లో పెట్టిన ఇబ్బందుల గురించి ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో నిధులు దుర్వినియోగం జరిగిన మాట వాస్తవమేనని, దానిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాళ్ళ నాన్న ములాఖత్ అప్పుడు ఆ మాట ఎందుకు చెప్పలేకపోయి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పాపం కోసం ఏదేదో చేస్తారో అదేవిధంగా చూస్తే వాళ్ళు కోర్టుకి వెళ్ళమని చెప్పండి. జైల్లో ఏ విధంగా చేశారో ఏమంటే చర్యలు తీసుకొని మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇలాంటి నిందలు భరించడానికి లేదండి. మీ రాజ్యాంగం అని చెప్పేసి చేసినటువంటి మాట ఇప్పటికేమన్నా ఇది ఇట్లాంటి వాటి మీద కూడా కోర్టులు సీరియస్ తీసుకుంటాయి. విచారణ చేసి దోషిన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదే ఒక రోజుతోటి ఆరోపణలు చేసిందని మీద కూడా అయితే వాస్తవం అది జరిగిందనేది వాస్తవం. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. దేవీ శరన్నవరాత్రుల్లో కలకత్తా తర్వాత కళార ఉత్సవాలకు ఒంగోలు ప్రసిద్ధి. దీనిలో భాగంగా మహర్నవమి సందర్భంగా అర్ధరాత్రి వేళ అమ్మవారి కళారాలతో నగరోత్సవం జరిపించారు. నగరోత్సవం సందర్భంగా నిర్వహించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. కాళీమాతగా, నరసింహస్వామిగా, రాక్షసుడిగా పలు రకాల వేషధారణలతో కళాకారులు అలరించారు. కేశవస్వామిపేటలోని మహిషాసుర మర్దిని, గంటాపాలెంలోని పార్వతమ్మ, నల్లూరి నర్సింగ్ హోమ్ వద్ద ఉన్న
బాలా త్రిపుర సుందరి అమ్మవారి కళార ఉత్సవాలు కన్నుల పండుగగా నయన మనోహరంగా సాగాయి. తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, నాదస్వర విన్యాసంతో అమ్మవారి నగరోత్సవం సాగింది. వేలాది మందిగా భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కళారోత్సవం సందర్భంగా ఆయా ప్రాంతాలు తిరునాళ్ల వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. कैमरा ఉంది
గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై నిరంతరం పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో గనులు, ఏపీ ఎండీసీ, పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి, రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గనుల విస్తీర్ణం, వాటి రకాలు, అవలంబిస్తున్న ఉపాధి, రవాణా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు తదితర వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాఘవరెడ్డి, డిటిసి సుశీల, ఆర్టీసీ ఆర్ఎం జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మీరు అట్లా వర్కౌట్ చేయండి, మీరే చేయాలి. సరే చేయండి, మేము ఇస్తాం. మెంబర్గా ఉన్నాను సార్, మెంబర్ అండ్ కన్వీనర్గా ఉన్నాను సార్. ఇందులో కేసెస్ అన్నీ కూడా పోలీస్ శాఖ నుంచి రెవెన్యూ వాళ్ళకి వస్తున్నాం సార్. ఇప్పటి వరకు కూడా ఇందులో ఒక 6 మెంబర్స్కి అప్రూవల్ ఇవ్వడం కూడా జరిగింది సార్ కలెక్టర్ మేడం. దేవీ శరన్నవరాత్రుల్లో మహర్నవమిని పురస్కరించుకొని నగరంలో జరుగుతున్న కళార ఉత్సవంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. కేశవస్వామిపేటలోని మహిషాసురమర్దిని, గంటాపాలెంలోని పార్వతమ్మవారు, కొత్తపట్నం బస్టాండ్ వద్ద ఉన్న నరసింహస్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవారి కళారాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా కొత్తపట్నం బస్టాండ్లోని శివాలయంలో, అనంతరం మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి ఎంపీ మాగుంటను ఘనంగా సత్కరించారు. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని ఎంపీ మాగుంట ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఈవో బోడపాటి శ్రీనివాసరావు, చైర్మన్ బైరపనేని తిరుపతిరావు, కొఠార్ నాగేశ్వరరావు, తాత ప్రసాద్, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, కాకా శ్రీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా కొత్తపట్నం బస్టాండ్ దగ్గర వెలిసి ఉన్న గంగా పార్వతి సమేతంగా ఉన్న రాజరాజేశ్వరి దేవస్థానంలో ఈరోజు అద్భుతమైన స్వాగతాన్ని పలికి ఈ
దేవస్థానానికి చైర్మన్గా కాబోతున్న తిరుపతిరావు గారు, ఈఓ గారు శ్రీనివాసరావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, వారి మిత్రబృందం అందరూ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు అంటే రేపే విజయదశమి. ఈరోజు భక్తులందరూ కూడా వేలాది మంది ఈ రాజరాజేశ్వరి అమ్మ దేవస్థానానికి రావటం, ఆశీస్సులు తీసుకోవటం అనేది సంతోషంగా భావిస్తూ బాగుంటు కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలోనే ఉంటుంది. అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. ఒంగోలు ఉత్తర బైపాస్ రోడ్లో విష్ణుప్రియ కన్వెన్షన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన డీప్ స్లీప్ మ్యాట్రెస్ షోరూమ్ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మిషన్ను ఎమ్మెల్యే ప్రారంభించగా ఎంపీ స్విచ్ ఆన్ చేశారు. కస్టమర్లు కోరుకున్న విధంగా డిజైన్లో నిమిషాల వ్యవధిలో నాణ్యతతో పరుపులు తయారు చేసి ఇస్తామని మేనేజింగ్ డైరెక్టర్ అయినాబత్తిన సాయి వంశీ వివరించారు. కార్యక్రమంలో ఎఫ్సిఐ బోర్డు మాజీ సభ్యుడు అయినాబత్తిన రాము, టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, అయినాబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, తొమ్ము సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. డిజైన్ చేస్తారు పైన తెలంగాణ టెక్నికల్ ఇట్లనే కింద పిల్లోస్ ఇద్దరు ముగ్గురు మనుషులు పిలిచి దొక్కిచ్చారంట. ఒంగోలు పట్టణానికి ఒక శోభాయమానం. ప్రతి ఒక్కరి ఇళ్లలో పరుపులు అనేది పాతకాలంలో ఉండేది, ఇప్పుడు మ్యాట్రెస్ అయిపోయింది. ఆ మ్యాట్రెస్ అనేది మనం దూర ప్రదేశాల నుంచి తీసుకొని వస్తూ ఎక్కువగా దానికి ఛార్జీలు పే చేయాల్సిన పరిస్థితులు కూడా చూస్తూ వస్తున్నాం. ఇక్కడే మ్యాట్రెస్ తయారు చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి మన సోదరుడు అయినాబత్తన్ రాము గారి తనయుడు సాయి వంశీ డీప్ స్లీప్ మ్యాట్రెస్ అనే పేరుతో ఫోమ్ తీసుకొచ్చి పైన వాళ్ళకి కావాల్సిన డిజైన్ అనేది కూడా చూపించిన తర్వాత, డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమర్ కూడా ఒక గంట లోపలనే ఆ పరుపుని మ్యాట్రెస్ని కూడా డెలివరీ ఇచ్చేది సరసమైన రేట్లకి. బయట మార్కెట్లో 8,000 రూపాయలు ఉంటే ఇక్కడ 3,000 రూపాయలకే మ్యాట్రెస్ ఇవ్వటం అనేది ఒక సాహసోపేతమైన కార్యక్రమాన్ని అయినాబత్తిన సాయి వంశీ గారు, వారి తండ్రి రాము గారు కూడా మంచి కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణానికి అందిస్తున్నందుకు మేము మా సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ కూడా రావటం, మ్యాట్రిక్స్ని ఈరోజే ప్రారంభించుకున్నాం. మన ఎంపీ గారు మేమంతా కూడా రావటం జరిగింది. పెద్దలంతా కూడా చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఒకటి రామ్ గారు ఇదివరకు హోటల్ ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళు ఫాదర్ కాడి నుంచి. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సాయి వంశీ ఈ మ్యాట్రిక్స్ ఇండస్ట్రీని ఇక్కడ ఒంగోలులో పెట్టుకోవటం, ఒంగోలులో కామన్ పీపుల్ ఉండే వాళ్ళందరికీ కూడా బడ్జెట్, పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ బడ్జెట్లో సరిపోయే విధంగా ఈరోజు ఈ మ్యాట్రిక్స్ ఇక్కడే తయారు చేయడం జరుగుతూ ఉంది. ఒక మంచి ఇండస్ట్రీని మన ఒంగోలులో తీసుకొచ్చారు. ఇది హైదరాబాద్ ఆర్డర్స్ ఉన్నాయి, బయట అంతా కూడా ఇవాళ పెట్టారు. ఇవన్నీ కూడా ఆర్డర్స్ బేస్ మీద ఇక్కడ మ్యాట్రిక్స్ తయారు చేసి పంపడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి సాయి వంశీ ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రీ పెట్టడం, దానికి ఒక 10 మందిని ఉపాధి కల్పించడం, ఒక మంచి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఇది సక్సెస్ అవ్వాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, డీప్ స్లీప్ అనేది బాగా మన ఆంధ్రాలో కూడా ఒక పాపులర్ నేమ్ అవ్వాలనేది కూడా కోరుకుంటూ మా ఎంపీ గారు అందరం కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా భవిష్యత్తులో బాగా జరగాలనేది మా సంకల్పం అని చెప్పి మేము కొత్తగా డీప్ స్లీప్ మ్యాట్రెస్ అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మన కంపెనీ కూడా హైదరాబాద్ ఇటు సైడ్ అంతా ఆర్డర్స్ పంపిస్తుంది, తెలంగాణలో మొత్తం, మన ఆంధ్రాలో కూడా స్టార్ట్ చేస్తున్నాము ప్రెజెంట్లీ. అండ్ ఈ కంపెనీలో మినిమం టు మ్యాక్సిమం బడ్జెట్ వరకు అన్ని రేంజెస్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా అన్ని టైప్స్ ఆఫ్ బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. మినిమం నుంచి మ్యాక్సిమం వరకు లాటెక్స్ రేంజ్ ఇంతకుముందు మన ఒంగోలులో దొరికేది కాదు.
విజయవాడ ఇటు సైడ్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించేవాళ్ళు. కానీ మన దగ్గర ఎప్పుడు రెడీ స్టాక్లో ఉంటుంది, అవైలబుల్లో ఉంటుంది. అతి తక్కువ రేట్ నుంచి అతి ఎక్కువ ప్రైజింగ్ వరకు మన దగ్గర ఉన్నాయి. అండ్ ప్రతి మ్యాట్రస్కి పిల్లోస్ కూడా ఫ్రీ వస్తున్నాయి మన దగ్గర, ఏ మ్యాట్రస్కి సంబంధించినట్టుగా ఆ మ్యాట్రస్లో. అండ్ ఈ బిజినెస్ పెట్టడానికి నాకు మెయిన్లీ రీజన్ ఏంటంటే నాకున్న ప్యాషన్ అండ్ దీనికి సపోర్ట్ చేసింది వచ్చేసరికి PMEGP, ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ వల్ల ఈ బిజినెస్ పెట్టడానికి నాకు SBI త్రూ లోన్ వచ్చింది. సో నాకు గవర్నమెంట్ సపోర్ట్గా ఉంది, అందువల్ల నాకు ఇది పెట్టడం సాధ్యమైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెగా DSCకి ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పొదిలిలో సెయింట్ మేరీస్ BED కాలేజీ, కనిగిరిలో ఆల్ఫా అగ్రికల్చర్ కాలేజీ, చీరాలలో VRS అండ్ YRN కాలేజీ, చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రెసిడెన్షియల్ తరహాలో జరిగే శిక్షణకు సంబంధించి అభ్యర్థులు పూర్తి స్థాయిలో సిద్ధపడి రావాలని DEO సూచించారు. అకాడమిక్కు సంబంధించి బెస్ట్ టీచర్స్గా తయారు చేసేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శిక్షణకు సంబంధించి ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ వివరించారు. పోయిన నెల 25వ తారీఖున గౌరవ CM గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నటువంటి మెగా DSC 2025 అభ్యర్థులకి ఎస్ట్రాయిల్ ప్రకాశం జిల్లాలో మరి ట్రైనింగ్స్ కండక్ట్ చేయబడతాయి. మొత్తం 4 వెన్యూస్ ఎంపిక కాబడ్డాయి. ఈ 4 వెన్యూస్లో మరి 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో కూడినటువంటి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాము గౌరవ కలెక్టర్ గారు అలాగే JC గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్స్ జరుగుతుంది. ఈ 4 సెయింట్ మేరీస్ BED కాలేజీ పొదిల్లో ఒక వెన్యూ ఉంది. దానిలో స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ మొత్తం 167 మంది అభ్యర్థులకి ట్రైనింగ్ జరుగుతుంది. అలాగే ఆల్ఫా అగ్రికల్చరల్ కాలేజ్ మాచవరం, కనిగిరిలో SGTs తెలుగు అండ్ ఉర్దూ మీడియం సంబంధించినటువంటి 132 మందికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అలాగే VRS అండ్ YRN కాలేజ్ NTR నగర్, చీరాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు SS అభ్యర్థులకి, సోషల్ స్టడీస్ అభ్యర్థులకి 180 మందికి SCS స్కూల్ అసిస్టెంట్స్కి అక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అలాగే చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ రామాపురం రోడ్డు, చీరాల్లో బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ PS స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి 190 మందికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ ట్రైనింగ్లో ఇది రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాబట్టి అందరూ కూడా అక్కడే ఉండాలి. అకామిడేషన్ అక్కడే ఇవ్వబడుతుంది. మొత్తం కూడా నగరాల్లో వీధులను శుభ్రం చేసి ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివని వక్తలు కొనియాడారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా నగరంలోని గాంధీ రోడ్లో పారిశుధ్య కార్మికులను రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, MP మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, BN విజయ్ కుమార్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్పర్సన్ లంకా దినకర్, PDCC బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, SC మాల్ కార్పొరేషన్ చైర్పర్సన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, కలెక్టర్ రాజాబాబులు శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కమిషనర్ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు కంది రవిశంకర్, తాత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా పరిశుద్ధ రవిశంకర్ గారు కూడా పంచవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళందరూ ఒకసారి గ్రూప్ ఫోటో. గద్దలగుంటలోని చిట్టెంవారి తోటవారి ఇలవేల్పు అంకమ్మ తల్లి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. చిట్టెం వెంకట అకీరానంద్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చిట్టెం వెంకట్రావు, చిట్టెం శ్రీనివాసరావు, అంకబాబు, సురేష్ కుమార్, చిట్టెం సుధేష్, చిట్టెం శివప్రసాద్, చిట్టెం మాధవరావు, తోట సత్యవతమ్మ, తోట శ్రీనివాసరావు, తోట శబరి, తోట అజయ్, తోట కోటయ్య, తోట శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
9/9/25 నుంచి 1/10/2025 నుంచి దాకా నవరాత్రులు మన చిట్టువారు తోటవారు గుడి తరపున నవరాత్రులు జరగటం జరిగింది. ఈ నవరాత్రుల్లో అన్ని రోజులు బాగా జరిగినాయి. అది మీరు ఎక్కువగా ప్రసాదాలు కానీ అందరూ ఆర్గనైజేషన్ కానీ అందరూ బాగా నీట్గా చేశారు, బాగుంది అని అందరికీ ధన్యవాదాలు. దాదాపుగా మామూలుగా మాకు తెలిసినంతవరకు 100 ఏళ్ళ పైనే గుడి. 100 ఏళ్ళ నుంచి కొలుపులు 5 సంవత్సరాలకు ఒకసారి కొలుపులు చేస్తున్నాం. ఆ కొలుపులకు బదులుగా ఈ నవరాత్రుల ఉత్సవాలు అనేది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ వస్తున్నాం. దాదాపు 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. అందుకని అందరూ ఆర్గనైజేషన్ అందరూ అనుకూలిస్తున్నారు కాబట్టి ఈ పండుగ చేయగలుగుతున్నాం. అమ్మవారు మా ఇంకమ్మ తల్లి అమ్మవారు బాగా చూసుకుంటారు, అందరినీ బాగా చూసుకుంటారు. పూజలు చేసిన వాళ్ళందరూ బాగుంటారు. ఇప్పుడు ఇక్కడ పూజలు చేసుకుంటారు, బాగుంటారు. కష్టాలు కన్నీళ్లు ప్రతిబింబించే కథలు కలకాలం నిలిచి ఉంటాయని ప్రముఖ నాటక రచయిత డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు అన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రశేఖర్ ఇండ్ల రచించిన బోరచెక్కు, మ్యాజిక్ ఇన్ కథల సంపుటి ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన కథ రచయిత ఇండ్ల చంద్రశేఖర్ యువ రచయితగా 2 తెలుగు రాష్ట్రాలలో తనదైన ముద్ర వేసుకొని సీనియర్ కథకులను సైతం తన కథలతో ఆకట్టుకుంటున్నారని అన్నారు. సాహితీవేత్తలు శ్రీరామ్ కవచం సాగర్, డాక్టర్ నూకతోటి రవికుమార్ పుస్తకాలు ఆవిష్కరించారు. డాక్టర్ కోయి కోటేశ్వరరావు, కాట్రగడ్డ దయానంద గ్రంథ సమీక్ష చేశారు. జిల్లా రచయితల సంఘం పక్షాన రచయిత ఇండ్ల చంద్రశేఖర్ని ఘనంగా సత్కరించారు. ప్రకాశం జిల్లాకి పేరు తీసుకొస్తున్నాడంటే అది ప్రకాశం జిల్లా రచయితలు అందరికీ దక్కినటువంటి గౌరవంగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ కసిలో నుంచి వచ్చినటువంటి కథా రచయితే మన ఇండ్ల చంద్రశేఖర్ గారు చెప్పాం. అయితే ఈయన మన పక్కనే ఉన్నటువంటి కంగుడూరు పక్కన ఉన్నటువంటి పాలకూరపాడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. వీరి ముత్తాత గారు నాటకాలు వేయించేవాడు. అంటే ఏదో ఒకటి వాళ్ళ ఆచారంగా వాళ్ళ వంశంలో నుంచే వచ్చినట్టుంది. వాళ్ళ ముత్తాత గారు నాటకాలు వేయించేవాడట. వీళ్ళ తాతగారు పోరాటం మాస్టర్గా పనిచేశాడు. అయితే వీళ్ళ నాన్నగారు కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తి. ఆ నాన్నగారి యొక్క కష్టాలను చూసి ఆయన పడేటటువంటి కష్టాలను మనం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి, ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు చిన్న వయసులో ఉన్నటువంటి వాడు ఏం చేయగలడు. అయితే ఇక్కడ మన ఒంగోలు మన పక్కనే ఉన్నటువంటి లైబ్రరీ గురించి చదువుకుంటున్నటువంటి మన ఇండ్ల చంద్రశేఖర్ గారు స్వాతి పత్రికలో సరసమైనటువంటి కథలు ఏవైతే ఉంటాయో ఆ సరసమైనటువంటి కథల పోటీ ప్రకటనని చూసి 10,000 రూపాయలు బహుమతి ఇస్తారే సరసమైనటువంటి కథ రాస్తే మనం ఎందుకు రాయకూడదని ముద్దు అన్నటువంటి పదానికి అర్థం తెలియనటువంటి వాడు ఆ సరసమైనటువంటి కథ రాయడానికి చెప్పినట్టు మా ముత్తాత నాయకుడు మా పెద్దమామ అంటే వీళ్ళ తాత గొప్ప డ్రైవర్. ఆయన చేసిన 70 ఏళ్ళ నాడు చేసిన మాంసం మా ఇంట్లో ఉన్నటువంటి బందిరి మాంసం. తాత అంత ఆర్టిస్ట్, చాలా పెద్ద ఆర్టిస్ట్. వాళ్ళ నాన్న ఇంకా పెద్ద విద్వాంసుడు. అంటే వంశంలో కళాత్మకమైనటువంటి జీన్స్ ఉన్నాయి. చంద్రశేఖర్ వాళ్ళ చిన్నాన్న యేసుపాదం అందరూ తెలుసు. యేసుపాదం వాళ్ళ అన్న అంకయ్య కొడుకు ఈ అబ్బాయి. నాకు మనడు ఒకటి వసలు. అయితే వాళ్ళ నాన్న నన్ను మామ అంటాడు వాళ్ళ నాన్న. అందుకని చిన్నప్పటి నుంచి వీడు కూడా మామ అని అంటున్నాడు అప్పటి నుంచి. వీళ్ళ నాన్న పేరు అంకయ్య, మా తాత పేరు అంకయ్య. అంటే చంద్రశేఖర్ వాళ్ళ నాన్న వాళ్ళ చంద్రశేఖర్ వాళ్ళ తాత అంకయ్య, మా నాన్న వాళ్ళ నాన్న. ఆయన నేను పుట్టగానే ఆయన చనిపోయాడు. అందుకని నాకు కూడా అంకయ్య అని పేరు పెట్టారు. వీళ్ళ నాన్న కూడా అంకయ్య అని పేరు. దొనకొండ మండలం గంగదేవపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ పింఛన్లు మంజూరవుతున్నాయని దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలను దోచుకున్నారని, వారి అన్యాయాలకు ఎంతో మంది నష్టపోయారని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, టీడీపీ నాయకులు కడియాల లలిత్ సాగర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యాలయంలో జీఎస్టీపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నూతన జీఎస్టీ విధానం వల్ల జరిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తగ్గిన జీఎస్టీ వస్తు సేవల పన్ను దేశ ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందన్నారు. నూతన జీఎస్టీ విధానం వల్ల ప్రజలు ఉపయోగించే వస్తువుల ధరలు తగ్గాయని, వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దీనివల్ల పారిశ్రామిక వృద్ధి జరిగి వ్యాపారాలు, పరిశ్రమలు లాభపడతాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు దీన్ని అనుసరించి ఇప్పుడు ఈరోజు పేద మధ్య తరగతులకి, మహిళలకి, ప్రజలందరికీ కూడా వారి జీవన విధానంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ దేశంలో 99% జీరో జిఎస్టీ, కొన్నిటి మీద 5% జిఎస్టీ విధిస్తూ పాత స్లాబ్ విధానాలను రద్దు చేసి నూతనంగా 2 స్లాబులు అమలు చేయటం జరిగింది. దీని వలన దేశంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలకి దగ్గర ఒక కుటుంబానికి 15,000 రూపాయలు గతంలో కంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రతి కుటుంబానికి వారు వినియోగించేటటువంటి రోజువారీ సరుకులపైన కానీ, స్టేషనరీ పైన కానీ. శ్రీ ధన్వంతరి దత్తపాదుక దేవాలయంలో అద్దంకి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి భారతి దంపతులు కుటుంబ సమేతంగా దసరా ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి వారి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మేజిస్ట్రేట్ భారతిని అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆదేశాల మేరకు ఓం ఐం శ్రీ లలితా పరమేశ్వరి నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఊటుకూరి సురేష్ బాబు, సుప్రజ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ కళాకారులు శాంతి కుమార్, మోహన్, గడ్డం నవీన్ పాల్గొని ప్రేక్షకులను అలరింపచేశారు. అమ్మవారి వేషధారణలో 5 ఏళ్ల చిన్నారి చేసిన నృత్యం ఆకట్టుకుంది. నరుసులో
చెప్తున్నాను, సీను గారు చాలా అమాయకుడంత వెనకాల కూర్చున్నాడు. 3 రోజుల నుంచి నీ కోసం ప్లేట్ పూరి సింగల్ టీ సచివాలయం 2లో లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉండగా అధికారులు సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకోవాలని తెలిపారు. సచివాలయం దగ్గరకు వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడి పెన్షన్ తీసుకొని వెళ్తున్నారు. దీనిపై కొందరు స్థానికులు సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేయమని చెబుతుండగా మరోవైపు అధికారులు సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిందని చెప్పడంతో లబ్ధిదారులు ఆశ్చర్యపోయారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా గాంధీ అవలంబించిన అహింసా సిద్ధాంతం నేటి తరానికి ఆదర్శం కావాలన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. గాంధీజీ 156వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. దేవీ శరన్నవరాత్రి సందర్భంగా నగరంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. నగరంలో కన్నుల పండుగ కళారోత్సవాలు. అర్ధరాత్రి వేళ జరిగిన నగరోత్సవంలో కళారాలు దర్శించుకున్న వేలాది మంది భక్తులు, ఆకట్టుకున్న కళారూపాలు. డి న్యూస్లో నేటి మాట. ఓటములను ఎప్పుడూ తప్పటడుగులుగా అనుకోకూడదు. అవి భవిష్యత్తులో మనం ఏమి చేయకూడదో తెలిపే పాఠాలుగా గుర్తించాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.